హాయ్ అండి. మా పిల్లలు ఒక కథ చెప్పమ్మా అని అడుగుతున్నారు. అలాగే మిమ్మల్ని కూడా అడిగింటారు కదా మీ పిల్లలు. మీ పిల్లల కోసం మా పిల్లల కోసం ఒక కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక ఊర్లో పరమానందయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పరమానందయ్య శిష్యులు 12 మంది ఉండేవారు. వాళ్ళు ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్ళారు. తిరిగి ప్రయాణంలో వాళ్ళు ఒక వాగు దాటాల్సి వచ్చింది. అయ్యో, వాగులో మనము మునిగిపోతామో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వాగు దాటుదాం అన్నాడు ఒకడు. సరే అన్నాడు ఇంకొకడు. అలాగే వారు వాగును దాటారు. అందులో ఒకరికి అనుమానం వచ్చింది. అవునరా, మనం అందరం వాగు దాటామా? అలా అనుమానం వచ్చి, ఒరే, మీరందరూ వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతాను అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు. ఒకరు లెక్క పెడుతున్నారు. 1, 2, 3 అంటూ 11. ఒరేయ్, 11 మందిమే ఉన్నాం రా. ఒకడు వాగులో కొట్టుకుపోయాడు అన్నాడు. శిష్యులు ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా 11 వచ్చింది. మనలో ఒకరు వాగులో కొట్టుకుపోయారు అంటూ అందరూ బోరున ఏడుస్తారు. అలా ఏడుస్తూ గురువుగారి దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరున విలపించారు. అప్పుడు గురువుగారు అందరినీ చూశారు. శిష్యులు మళ్ళీ లెక్క పెట్టమన్నారు. ఒకడు లెక్క పెట్టాడు. మళ్ళీ 11 వచ్చింది. గురువుగారు శిష్యులను చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా గురువుగారు లెక్కించారు. అప్పుడు 12 మంది శిష్యులు కనిపించారు. శిష్యులు తమ పొరపాటు చేసినది ఏమిటో గురువుగారు తెలియజేశారు. ఈ కథ మీకు నచ్చితే మాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. లైక్, సబ్స్క్రైబ్ మా చిన్ని కథ కోసం మా ఛానల్.